తెగిన జూరాల గేట్ల తాళ్ళు తెగినాయట. ముందస్తు వరదతో వెలుగులోకి వచ్చినాయట. ఇప్పుడు వరదలు స్టార్ట్ అయినాయి. పైన కురుస్తున్న వర్షాలతో జూరాల నారాయణపురి ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. శ్రీశైలం కూడా వరద వస్తున్నది. ఈ క్రమంలో జూరాల వద్ద ఉన్న ఈ తాడు 19వ గేటు దగ్గర ఇనుప తాడు అది తెగిందట. 8 గేట్ల రోపుల మార్పిడికి ఫిబ్రవరిలో నిధులు మంజూరైనాయట. ఫిబ్రవరిలోనే నిధులు మంజూరైనాయట. 4 గేట్లకు మార్పిడి పూర్తయిందట. 12వ గేట్ నుంచి లీక్ అవుతున్న నీళ్లు, ప్రాజెక్ట్ నిర్వహణపై కొన్ని సంవత్సరాలుగా నీలి నీడలు. ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో 4 గేట్ల ఇనుప తాళ్లు తెగిపోయినాయి. రోపులు మొత్తం 67 రేడియల్ గేట్లు ఉంటే 8 గేట్ల రోపులు నీటి తాకిడితో తుప్పుపట్టినాయి. వీటిలో 4 ఇటీవలే మార్చేశారట. 8, 12, 19, 27 గేట్ల రోపులు మార్చాల్సి ఉండగా ఈలోపే తెగిపోయినాయి. కృష్ణానదికి ముందస్తు వరద నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 12వ నంబర్ గేటు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. మరికొన్ని గేట్ల రబ్బరు సీళ్లు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. 12 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. 2009లో ఈ ప్రాజెక్టు నుంచి గరిష్టంగా 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బ్యారేజీకి వచ్చిన ప్రమాదం ఏదీ లేకపోయినా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అదేమి కొట్టకపోదులే కానీ అట్లే వదిలేస్తే భవిష్యత్తులో జరుగుతుంది అది. మరి అసలు అది తెగుతున్నది తెగట్లేదు అని మనకు ముందుగా పర్యవేక్షణ చేసినప్పుడు కనబడదా? మరి ఇప్పుడు ఫిబ్రవరిలో నిధులు రిలీజ్ అయితే ఇంతవరకు ఎందుకు చేయలేకపోయినారు? వరదలు వస్తాయని తెలుసు కదా. గతంలో కనీసం కేసీఆర్ గవర్నమెంట్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు ఇట్లాంటి వాటి కోసం. ఎక్కడ మెయింటెనెన్సే లేదు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 6 నెలల్లో పట్టిట్ అవుతుంటేనే మేడిగడ్డ దగ్గర దాని మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ యాప్రాన్లు కానీ కింద ఉన్న కాంక్రీట్ అంతా దెబ్బతిని ఇసుక లోపల నుంచి వచ్చి అది కుంగింది. వీళ్ళు డబ్బులు కేటాయించినారు, మరి ఎందుకు పని చేయలేదు? కమిటీలు ఎన్నో రిపోర్ట్లు ఇచ్చినాయట. జూరాల ప్రాజెక్టు 1997లో వినియోగంలోకి వచ్చింది. ప్రాజెక్టు గేట్లు తుప్పుపట్టిన విషయం 2019లోనే వెలుగులోకి వచ్చింది. కొన్ని గేట్ల నుంచి లీకేజీలు వెలుగు చూసినాయి. 2021లో కూడా లీకేజీలు పెద్ద ఎత్తున కనిపించినాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ మొదటి నుంచి ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. మరమ్మతులకు 19 కోట్లతో 2018లో ప్రతిపాదన రూపొందించారు. అంతా ఇది కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో. 2019, 2020లో కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినాయి, కానీ నిధులు మాత్రం రాలే. ఈ క్రమంలో మరమ్మతులపై అధ్యయనానికి నీటిపారుదల శాఖ 2 కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు 12,50,00,000 అవసరమని తేల్చాయి. చివరకు 2022లో 11 కోట్లతో పనులు పూర్తి చేయాలని నిర్ణయించి టెండర్లు పిలిచారు. ఆనకట్ట గేట్ల పైన శాండ్ బ్లాస్టింగ్, రంగులేయడం, బేరింగ్లు, రబ్బర్ సీళ్ల మార్పిడి, రోపుల పునరుద్ధరణ తదితర పనులు చేయాల్సి ఉన్నది. ఈ పనులు ప్రారంభమైన పురోగతి లేదు. ఈ క్రమంలో అత్యవసరంగా రోపులు మార్చాల్సిన 8 గేట్లకు సంబంధించి ప్రతిపాదనలను ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కిల్ కార్యాలయం ప్రభుత్వానికి పంపగా ₹1 కోటి మంజూరైనాయట. ప్రస్తుతం ఆ నిధులతో రోపుల మార్పిడి చేపట్టబోతున్నారు. ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే 5-10 కోట్లతో ఇది పెద్ద బడ్జెటా? ఊరికే గవర్నమెంట్ ఇచ్చేయచ్చు ఇమీడియట్గా. దాదాపు ప్రాజెక్ట్ నిర్మించి 28 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యం అట. వంతెన మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండడం ముప్పు కలిగించే అంశమని ఇంజనీర్లు చెప్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు, గద్వాల మధ్య జూరాల ఆనకట్ట ఉన్నది. కృష్ణానదిపైన సమీపంలో వేరే వంతెన లేకపోవడంతో ఈ బ్యారేజీ వంతెనపై నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆనకట్ట భద్రత దృష్ట్యా వాహనాల రాకపోకలకు మరో వంతెన నిర్మించాలని ఎన్డీఎస్ఏ నిపుణులు గత ఏడాదే సూచించారు. ప్రాజెక్టు దిగువన 100 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేసినా అది ఇంకా పేపర్లలోనే మగ్గుతున్నదట. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇమీడియట్గా చేస్తేనే అవుతుంది. ఈయన చూడు, కేటీఆర్ జూరాల పైన ప్రభుత్వ నిర్లక్ష్యం అట. సిగ్గు శరం ఏమీ లేదు కొంచెం కూడా. ఇప్పుడు ఇదంతా 2018 నుంచి ఇది రిపోర్ట్లు ఇస్తూ వస్తే 12 కోట్లు రిలీజ్ చేసిన నీ గవర్నమెంట్లో పనులు స్టార్ట్ చేసి 7 దాన్ని ఆగిపోయింది. మరి నీ గవర్నమెంట్ 2018 అంటే ఎప్పుడు? అది నువ్వు సెకండ్ టర్మ్ గెలిచినప్పుడు ఇచ్చిన రిపోర్ట్ని మరి నువ్వెందుకు పక్కన పెట్టినావు 5 సంవత్సరాలు? ఇదేంది? ఇది పక్కన పెట్టండి. కడెం ప్రాజెక్ట్ ఏమైంది? ఎంత గొప్ప ప్రాజెక్ట్ అది. కడెం ప్రాజెక్టు దగ్గరికి ఆయన ఇంద్రకరణ్ రెడ్డి ఆడి దాకా పోయి ఆ వర్షాలు వరదలు వస్తుంటే వామ్మో ఈడ ఉండనాడు ఆయన, నేను దేవుడే కాపాడాలి ఈ ప్రాజెక్ట్ అని బయటకు వచ్చిండు ఆనాడు మంత్రిగా. నువ్వు ఆనాడు మీడియా అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పినా నాకు దాని గురించి పెద్దగా తెలియదని అన్నావు. ఇవాళ నువ్వు అపోజిషన్ జూరాల మీద ప్రభుత్వ నిర్లక్ష్యం అని మాట్లాడదు. మీ వల్లనే ఈ దొంగలు
మీ వల్లనే ఈ సమస్య. 10 సంవత్సరాలుగా ఏ ప్రాజెక్టుకి మెయింటెనెన్స్ లేదు. ఏమనంటే కాళేశ్వరం కట్టినాం, ఏమనంటే కాళేశ్వరం కట్టినాం, 1,00,00,000 ఎకరాలు కాళేశ్వరం, 1,00,00,000 ఎకరాలు కాళేశ్వరం.